బలం శ్రీ మహావిష్ణు ప్రవర్ధత. జై జై శ్రీమన్నారాయణ. రియల్లీ ఫ్రమ్ 10-12 days నుంచి సరిగ్గా నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఒక 2 days నుంచి ఒక 1 day నుంచి కొంచెం పడుకున్నా, కొంచెం తృప్తిగా తిన్నాను, పడుకున్నాను. షూటింగ్లో ఫుడ్ జనరల్గా తిన్నాను, ఇష్టం ఉండదు. ఎక్కడ హార్డ్ వర్క్ ఉంటుందో, నేను నా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, దాన్ని ఎక్కువే ఉంది. నేను ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఫుడ్ సరిగ్గా ఉండదు. ఎస్, అది నా శాపం, నా అదృష్టం తెలియదు, కానీ ఓకే. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని బయటికి వెళ్ళి తిందామన్నా సరిగ్గా ఫుడ్ ఎక్కడ దొరకదు. అంతా నాన్ వెజిటేరియన్, గుడ్లు అవి ఉంటే తిన్నా, అలా చోట్ల తిన్నా, వాటి చోట్ల తిన్నా. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం లైట్గా చెరుకు రసాలు, కొబ్బరి నీళ్ళు తాగుతూ బ్యాలెన్స్ చేసుకుంటాను. అండ్ మెయిన్ ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్స్లో నన్ను కాపాడేది, పుష్ చేసేది, ఎనర్జీ ఇచ్చేది ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎస్, ప్రాక్టికల్ ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మనం ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉంటామో, అంటే అస్ఖలితంగా, స్ఖలించకూడదు, ఎప్పుడు కూడా ఏ తప్పులు చేయకుండా ఇంద్రియ నిగ్రహ శక్తి ఎప్పుడైతే మనం లోపల నిగూఢం ఉంటుందో, అది క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అది అన్ని రంగాల్లో కాపాడుతుంది. అది ప్రాక్టికల్ ఇక్కడ. ఎస్, ఓకే. జై శ్రీరామ్. ఈ ఆఫ్టర్ మాట్లాడతాను. ఇంద్రియ నిగ్రహ శక్తి వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. 100% తిరుగులేదు. మన శరీరంలో ఉన్న శక్తి యావత్తు, చిన్న ఉదాహరణగా చెప్తాను. ఒక కైవేడు మజ్జిగ తీసుకోండి, బాగా అది పెరుగు తీసుకోండి, దాన్ని చిలకండి, సంపాడులో నీళ్ళు పోసి చిలకండి. ఎంత వెన్న వస్తుంది క్వాంటిటీ, ఆ మాత్రం వెన్న వస్తుంది, పక్కన పెడతాం. ఆ తర్వాత మజ్జిగని మీరు చేత్తో గెలుతూ తీసి చూడండి, నీళ్ళే ఉంటుంది. అంటే అందులో సారం వెన్న. మన శరీరంలో ఉన్న సారం ఈ వీర్యము. ఇది ఎప్పుడూ బయటికి వెళ్ళకూడదు. ఎస్, ఇది బయటికి వెళ్తే అన్ని కోణాలను శక్తి పోతుంది. జ్ఞానమే కాదు, అంతర్గత శక్తే కాదు, అన్నిట్లోనూ శక్తి పోతుంది. ఎప్పుడు ఇంద్రియం పోకూడదు. ఎప్పుడు నిగ్రహ శక్తి కలిగే ఉండాలి. సందర్భాన్ని బట్టి భార్యతోని సంగమించాలి తప్ప బిడ్డలకు కావాల్సి అనుకున్నవాడు మాత్రమే. అదే విషయం. పూర్వం ఋషులు, యోగులు, సిద్ధులు, మహానుభావులంతా కూడా ఒకానొక సందర్భంలో మాత్రమే, అంటే బిడ్డలు వంశాభివృద్ధి కోసం మాత్రమే స్ఖలించేవాళ్ళు. సంభవ క్రీడలో పాల్గొనేవారు. అంటే దాన్ని బట్టి వీర్యం యొక్క విలువ, శక్తి ఎంత గొప్పదో వర్ణన అతీతం. నాకే సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు అది. ఓకే, ఎనీహో, నిగ్రహ శక్తి కలిగి ఉండండి. ఎలాంటి రోగాలైనా మనం జయించవచ్చు. ఓకే.
ఒక 20 ఫుట్ కెపాసిటీ మీద కొట్టలేదు కొట్టాలి పెన్సిల్